హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. అన్నానికి, చపాతీకి, బిర్యానీలోకైనా ఈ పాలక్ పన్నీర్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. పన్నీర్లో హై ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది. ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనండి. అలాగే పాలకూరలో ఐరన్స్, విటమిన్స్, కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మరి టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ పాలక్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. పాలాకు ఒక కట్ట తీసుకున్నాను. దీని కాడలంతా శుభ్రంగా కోసేసుకోవాలి. పాలకూరని ఇలా శుభ్రం చేసుకోవాలి. పాలకూరని 2-3 సార్లు నీళ్ళలో బాగా శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్ళు వేడి చేసుకోవాలి. కాగుతున్న నీళ్ళలోకి ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలాకుని వేసుకోవాలి. చూడండి, పాలకూర ఉడికింది. ఎక్కువసేపు ఏం ఉడకనవసరం లేదు. కొంచెం మంటలో ఉడికిందంటే సరిపోతుంది. మిక్సీ వేసుకుంటాంగా సరిపోతుంది. దీన్ని ఇప్పుడు చల్లటి నీళ్ళలో వేసుకోవాలి, లేకపోతే ఈ పచ్చదనం పోతుంది, పాలకూర కలర్ మారిపోతుంది. 2 ఆనియన్ తీసుకున్నాను. సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలు తీసుకున్నాను. దీన్ని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. 1 ఇంచి అల్లం తీసుకోవాలి. దీన్ని కూడా సన్నని ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. పన్నీర్ని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, స్టారు, బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర, బాదం, జీడిపప్పు 10 ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. పచ్చిమిర్చి 3, అల్లం వెల్లుల్లి కోసి పెట్టుకున్నాక 2 ఆనియన్స్ అది వేసుకోవాలి. సన్నగా కోసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. పాలకూర చల్లారింది. ఇప్పుడు ఈ పాలకూరని మిక్సీ వేసుకోవాలి మెత్తగా. పాలకూరని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇదే మిక్సీ గిన్నెలోకి వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అన్నీ ఉన్నాయిగా, దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాను. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. బటర్ అయినా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు 1 బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టి పెట్టుకున్న పాలక్ పేస్ట్, ఇదంతా కొంచెం సేపు బాగా ఉడకనివ్వాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇందులోకి కొంచెం నీళ్ళు వేసుకుందాం. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. పన్నీర్ని ముక్కలుగా కోసుకుందాము. ఇది హోమ్ మేడ్ పన్నీరు. నెక్స్ట్ వీడియోలో ఈ పన్నీర్ కూడా పెడతాను, ఎలా చేయాలో. మనం ఇంట్లో చేసుకునేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పన్నీర్ కూడా ఎంత బాగా వచ్చిందో. హోమ్ మేడ్ పన్నీర్.
ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ దాకా కస్తూరి మేతి వేసుకోండి. ఆ క్లిప్ మిస్ అయింది. నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ బదులు పెరుగైనా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా కొంచెం కలుపుకొని 1 నిమిషం అలా ఉడకబెట్టి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. యమ్మీగా టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. పన్నీర్ ముక్కలు అయితే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. అంత సాఫ్ట్గా ఉంటాయన్నమాట. ఇంట్లోనే పన్నీర్ని ఎలా చేసుకోవచ్చో వీడియో చేసి పెడతానండి. నేను ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకున్నాను. మరి ఈ పాలక్ పన్నీర్ కర్రీని మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.